బాస్ తొక్కేశాడా? ఒకవేళ బాస్ తొక్కేసి ఉంటే ఎంతమంది హీరోలు ఈరోజు ఇండస్ట్రీలో ఎలా ఉండేవారు? మెగాస్టార్ చిరంజీవి ఎలా అయితే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లో నిలదొక్కున్నారో ఇప్పుడు చాలా మంది హీరోలు అలానే వస్తున్నారు. నిజంగా బాస్ తొక్కేస్తే ఆ హీరోలంతా ఇండస్ట్రీలో నిలబడగలరా? అయినా బాస్కి తొక్కాల్సిన అవసరం ఉందంటారా? సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వీడియో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ప్రతి 2-3 రోజులకి ఆ ట్రెండ్ కాస్త మారుతుంది. ఇప్పుడు ప్రజెంట్ బాస్ తొక్కేశాడా? ఇదే ట్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్. మెగాస్టార్ చిరంజీవి స్వశక్తితో, ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సినిమాల మీద ఆసక్తితో మద్రాసు వెళ్ళి అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని సినిమాల్లోకి వచ్చి విపరీతమైన కాంపిటీషన్ ఉన్న రోజుల్లో సినిమాల్లో రాణించారు. అప్పటి ఎన్టీఆర్ గారి నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ గారి వరకు కూడా ఇన్ని తరాలను అలరిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏ వ్యక్తికైనా ఏ హీరోకైనా కాంపిటీషన్ అనేది కామన్గా ఉంటుంది. అది ఏ రంగంలో ఉన్నా సరే, సినిమా రంగం అయినా మరే ఇతర రంగాలైనా కాంపిటీషన్ కామన్. కాంపిటీషన్ను ఎదుర్కొని మనం గెలుపొందితే పక్కన వ్యక్తిని తొక్కేసినట్ట. ఎగ్జాంపుల్, మనం చిరంజీవి గారి టైంలో ఉన్న హీరోలను తీసుకుంటాం. అంటే అంతకంటే ముందు జనరేషన్ ఎందుకు వద్దంటున్నానంటే, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, కృష్ణ గారు, వీళ్ళదంతా ఒక సపరేట్ ట్రెండ్. అప్పటికి సినిమాల్లో ఇంకా కొత్త తరం నటులు రాలేదు. అప్పుడున్నటువంటి ఆ కాలం ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా సినిమాలు వస్తుండేవి. చిరంజీవి గారి ఎంట్రీతో కొత్త తరం, కొత్త రక్తం, కొత్త ఉరవడి, కొత్త ప్రేక్షకుల ఆదరణ పెరిగింది. అప్పుడు సినిమాల్లో కాంపిటీషన్ ఎలా? మోహన్ బాబు గారు, తర్వాత రాజశేఖర్ గారు, తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, వీళ్ళంతా ఉండేవారు. రాజశేఖర్ గారిని తొక్కేశారు అని అంటున్నారు. రాజశేఖర్ గారిని తొక్కేశారు అని అనే ముందు రాజశేఖర్ గారికి ఎలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు పడినాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంకుశం ఎలాంటి బ్లాక్ బస్టర్ మూవీ అండి, అద్భుతమైన సినిమా. మా అన్నయ్య ఎలాంటి సినిమా అండి. సింహరాశి ఎలాంటి సినిమా అండి. అలాంటి అద్భుతమైన సినిమాలు చిరంజీవి గారు ఆపితే ఆగుతాయా? రమ్మంటే వస్తాయా? అది ఆయన కెరియర్. ఆయన సినిమా హిట్ను బట్టి, ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ బట్టి, ఆయన సినిమాకి ఉన్న ఆదరణను బట్టి తరువాతి డైరెక్టర్లు ఆయన్ని అప్రోచ్ అవుతారు. ప్రొడ్యూసర్లు ఆయన నమ్మి సినిమా తీస్తారు. ఆ తర్వాతి కాలంలో వరుస ఫ్లాపులు పడ్డాయి రాజశేఖర్ గారికి. ఆయన కెరీర్ అమాంతం నాశనం అయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఆయనే చిరంజీవి గారిని పచ్చిబూతులు తిట్టినటువంటి పరిస్థితి. ఎందుకని అడిగితే, అంబటి రాంబాబు గారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అలా తిట్టమని చెప్పారండి, చిరంజీవి గారిని తిట్టమన్నారు, మేము తిట్టామని వాళ్ళే ఓపెన్గా చెప్పారు. సినిమా కెరీర్ని రాజకీయాల గురించి పోగొట్టుకున్న వ్యక్తులు వాళ్ళు. దానికి బాస్ తొక్కాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు గారు కొన్ని ప్రత్యేకమైన పాత్రలకి పరిమితం అయింది. రాయలసీమ రామన్న చౌదరి, పెదరాయుడు, రాయుడు ఇలాంటి క్యారెక్టర్స్ చూసిన తర్వాత ఆయన సాధారణ క్యారెక్టర్స్ లో అంతలా ఇమడలేకపోయారేమో అనిపిస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకోండి. ఎగ్జాంపుల్కి హిట్లర్ లాంటి చాలా సీరియస్ క్యారెక్టర్ చేయగలిగారు. ఫ్యాక్షనిస్ట్ లాంటి ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ చేయగలిగారు. ప్రేమ, అనురాగాలు, వాత్సల్యం కలిగినటువంటి తండ్రి క్యారెక్టర్ డాడీ చేయగలిగారు. మైథలాజికల్ మూవీ అంజీ చేయగలిగారు. ఇలాంటి అనేకమైనటువంటి క్యారెక్టర్లు, ఒకటి కాదు రెండు కాదు. 90s లో ఆపద్బాంధవుడు సినిమాకి 1,25,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక యాక్టర్ అంత రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఎక్కడా లేదు. అంటే ఆయన స్థాయి అమాంతం పెరుగుతూ పోయింది. అద్భుతమైనటువంటి డాన్సర్, ప్రత్యేకమైనటువంటి నటన కలిగిన యాక్టర్. ఆయన ఫేస్లోని హావభావాలు చూస్తుంటే కొన్నిసార్లు మన కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. అంటే నవరసాల్లో దేన్నైనా పోషించగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి నటుడు. అలాంటి వ్యక్తికి ఏ డైరెక్టర్ అయినా సరే అప్రోచ్ అవ్వాలి. ఏ డైరెక్టర్ అనే పదం ఎందుకు వాడారంటే, ఒక 5 డైరెక్టర్లను తీసుకున్నాం. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో స్టోరీ రాసిన డైరెక్టర్, ఫ్యామిలీ సెంటిమెంట్తో స్టోరీ రాసిన డైరెక్టర్, మైథలాజికల్, హిస్టరీ, లవ్, ఈ 5 విభిన్నమైన స్టోరీలతో ఉన్న డైరెక్టర్లు కూడా హీరోగా మెగాస్టార్ని ఊహించుకొని రాయగలరు. ఎందుకంటే ఇలాంటి అన్ని క్యారెక్టర్లను ఆయన అవపోసన బట్టి చేసేసారు. అయిపోయింది. శ్రీ మంజునాథ సినిమాలో శివుడిగా మెప్పించారు. ఆ ముసలైన వేషం వేసిన క్యారెక్టర్ చూస్తుంటే స్నానం 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 అయిపోయింది అని ఎంత సింపుల్గా శివుడు ఒక భిక్షగాడి వేషంలో వచ్చి చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా పండించారు. అలాంటి అద్భుతమైన క్యారెక్టర్లు చేయడం మెగాస్టార్ వల్ల అవుతుంది. కాబట్టి ఆయన లాంటి అద్భుతమైన నటన ఏ వ్యక్తి అయినా చేయగలడు. మరి అలా లేనప్పుడు ఆయన తొక్కేసాడని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఇది 90s జనరేషన్. 2000 జనరేషన్కి వస్తే 2Kలో ఉదయ్ కిరణ్ గారిని, తరుణ్ గారిని, ఇంకా మరి కొంతమంది యంగ్స్టర్స్ని మెగాస్టార్ తొక్కేశారు అంటున్నారు. వినడానికి కొన్నిసార్లు నాకు ఆశ్చర్యంగా నవ్వు వస్తుంది. అసలు ఒక మాట చెప్పండి, చిరంజీవి గారు వాళ్ళని తొక్కాలా?
తొక్కితే అన్ని సినిమాలు హిట్లు ఎలా పడ్డాయండి ఉదయ్ కిరణ్కి, తరుణ్కి. వాస్తవంగా ఆలోచించండి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ అనే పదం ఒకటి లేకపోతే ఆ హీరో ఎక్కువ కాలం నిలబడడు. నువ్వెన్ని సినిమాలు తీసినా నిలబడడు. శోభన్ బాబు గారు ఎన్నో క్లాసికల్ సినిమాలు చేశారు. ఆయన ఆడవాళ్ళకి ఆరాధ్య నటుడు అని ఎందుకన్నానో ఆలోచించుకో. అలాంటి నటుడు కూడా ఒకానొక సమయంలో కెరియర్ ఎండ్ అయిపోతుందేమో అని మాస్ సినిమాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మసాలా లేకపోతే ఆడియన్స్ గుర్తుపెట్టుకోరు. మరి ఒక్క మాస్ సినిమా కూడా చేయకుండా ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి వ్యక్తులు ఎలా నిలబడగలరండి? ఆలోచించండి. కొన్నిసార్లు నిజం చేదుగానే ఉంటుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఇప్పుడు ఉదయ్ కిరణ్, తరుణ్ గురించే ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు. ఈ కాలంలో ఎంతమంది హీరోలు ఇవాళకి యంగ్స్టర్స్ అంతా జూనియర్ ఎన్టీఆర్ అంటే పడి చచ్చిపోతారు అంతే. అల్లు అర్జున్ అంటే పిచ్చెక్కిపోతారు. మహేష్ బాబు అంటే ఎర్రెక్కిపోతారు. పవన్ కళ్యాణ్కి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కాలంలో బేభత్సంగా ఫ్యాన్స్ సంపాదించుకున్న వ్యక్తి విజయ్ దేవరకొండ. ఎవరు తొక్కారండి ఆయన్ని? రవితేజ గారికి ఎంతమంది ఫ్యాన్స్? నిన్న ఇరుముడి సినిమా రిలీజ్ అయితే బేభత్సం అసలు. అంటే అన్ని ఫ్లాపులు పడినా రవితేజ గారికి ఫ్యాన్స్ తగ్గలేదు. మరి రవితేజ గారిని తొక్కలేదే. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఎవరిని బాస్ తొక్కలేదే. తొక్కారు అనేది కేవలం విష ప్రచారం, రాజకీయం కోసం నడుస్తున్నటువంటి ఒక కుట్ర. ఒకరిని ఒకరు తొక్కితే ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గారు మెగాస్టార్ గారిని రానిచ్చేవారా? మెగాస్టార్ గారు తలుచుకుంటే మిగిలిన హీరోలు వచ్చేవారా? ఇదంతా కూడా మేక మెదడుతో ఆలోచించేటువంటి చాలా సూక్ష్మమైన ఆలోచనలు. వీటిని అసలు మనం పరిగణలోకి తీసుకోలేము. బేస్లెస్, యూజ్లెస్ స్పెక్యులేషన్స్. చాలా చీప్ గా అనిపిస్తుంది నాకు వీటన్నిటిని చూస్తుంటే. సోషల్ మీడియాలో ఎవడో ఒక పోస్ట్ పెడతాడు, బాస్ తొక్కేశాడు, వెంటనే నమస్తే బాస్ మీరు తొక్కేశారంటగా అని ఒకడు వీడియో పెడతాడు. ఎందుకురా భయ్ ఇవన్నీ? ఈ రోజు ఇండస్ట్రీలో ఎవడు ఎదగాలి అనుకుంటే వాడు ఎదుగుతాడు. ఎగ్జాంపుల్, మొన్న మధ్య రాజు తరుణ్కి హిట్స్ లేవు, చాలా బాగా క్రేజీ కుర్రాడు. ఫస్ట్ లో మంచి హిట్లు పడ్డాయి, ఉయ్యాల జంపాలాంటి టైంలో. తర్వాత కెరియర్ డౌన్ అయిపోయింది, మంచి హిట్లు పడట్లేదు. అతన్ని ఎవరైనా తొక్కారా? కిరణ్ అబ్బవరం మొదట్లో 1-2 సినిమాలు హిట్ పడి మళ్ళీ మధ్యలో డ్రాప్ అయ్యాడు, కొంచెం డ్రాబ్యాక్, డౌన్ అయ్యాడు. మళ్ళీ ఈ మధ్య హిట్లు పడుతున్నాయి. కానీ ఒక సినిమా తీశాడు, ఇది పునర్జన్మ కాన్సెప్ట్. అబ్బో అద్భుతం సినిమా, అసలు మెంటల్ ఎక్కిపోయాయి నా సినిమా చూసి. అలాంటి సినిమాలు తీస్తూ ఉంటే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు. ఒకడిని తొక్కేదేముంది? ఎలాంటి గొప్ప సినిమాలు వచ్చాయి ఇండస్ట్రీలో, ఎలాంటి గొప్ప హీరోలు వచ్చారు. కొంతమంది ఒక సినిమాతో అద్భుతమైన హిట్ కొట్టి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. కొంతమంది 10 సినిమాలు తీసినా హిట్ రాక వెయిట్ చేసి తీస్తూనే ఉంటారు. వెంకటేష్ గారు ప్రత్యేకమైనటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్నారు. నాగార్జున గారు మాస్ ఆడియన్స్ ని సంపాదించుకున్నారు. బాలకృష్ణకైతే అసలు అద్భుతమైన ఫ్యాన్స్. ఆయన తొడగొట్టాడంటే సినిమా హిట్, విజిల్స్ వేస్తారు ఆయన చూస్తే. వీటన్నిటిని చిరంజీవి గారు తొక్కలేకపోయారంటారా? తొక్కారని విష ప్రచారం చేస్తున్నారా? అంటే కొంతమంది అంటారు సీనియర్ ఎన్టీఆర్ గారు అంత నటుడిగా బాలకృష్ణ ఎదగలేకపోయారంటే దానికి కారణం చిరంజీవి అంట. బుద్ధి ఉండాలండి కొంచెం. సీనియర్ ఎన్టీఆర్ గారు అంత ఎదగలేకపోయారు అంటే అది బాలకృష్ణ గారి లోపమనే మనం అనుకోవాలి, లేదా ఆయనకి అవకాశాలు రాలేదని అనుకోవాలి. చిరంజీవి తొక్కారని ఎందుకు అనుకుంటున్నారు? నాకు అర్థం కాదు. అసలు బాలకృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు అంత అవ్వలేదని ఎందుకు అనుకుంటున్నారు? సీనియర్ ఎన్టీఆర్ గారి కంటే ఇంకా గొప్పగా అయ్యాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన అన్ని పాత్రలు బాలకృష్ణ గారు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారు చెయ్యని పాత్రలు కూడా బాలకృష్ణ గారు. అద్భుతమైన కురూపి పాత్ర భైరవ దీపం సినిమాలో సూపర్, అసలు అల్టిమేట్. ఆదిత్య 369లో శ్రీకృష్ణ దేవరాయల పాత్ర ఎలా సూపర్. ఆ లెజెండ్ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ చూస్తే పూనకం వచ్చేస్తుంది మనకు కూడా. ఒంటి మీద వెంట్రుకలు అట్లా లేచి నిలబడతాయి. ఇలాంటి మరెన్నో క్యారెక్టర్లు. మొన్న మధ్య అఖండ సినిమా చూస్తే అసలు ఏంటి ఈ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం, హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి, హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య అని అనిపిస్తుంది. అలా అద్భుతం. అసలు అలాంటి క్యారెక్టర్లు మేబీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇలాంటి క్యారెక్టర్లను డిజైన్ చేశారు. ఎలా ఎంత అద్భుతంగా నటించారు బాలయ్య బాబు. ప్రతి సీన్లోను, ప్రతి సినిమాలోను, ప్రతి ఫైట్లోను ఆయన హావభావాలు వ్యక్తపరుస్తున్న విధానం చూస్తే నిజంగా మైండ్ పోతుంది. ఎప్పుడు ఎవరితోనూ మనం కంపేర్ చేసుకోకూడదు. మనం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఒకరిని ఒకరితో కంపేర్ చేసుకోకపోవడం. చెరువులో ఈదే చేప, దాని నైపుణ్యం వేరే. ఆకాశంలో ఎగిరే పక్షి, దాని నైపుణ్యం వేరే. రెండింటినీ కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి చులకన భావం కలుగుతుంది. చేప చెట్టు ఎక్కలేదు ఏంటి అని పోటీ పెడితే ఎలా ఎక్కగలుగుతుంది? పక్షి నీళ్ళల్లో ఏదదేంటి అని మనం పోటీ పెడితే ఎంత చీపుగా అనిపిస్తుంది. బాలయ్య బాబు డ్యాన్స్ చెయ్యడేంటి అంటే మరి చిరంజీవి గారు తొడచరిచి డైలాగ్స్ ఎందుకు చెప్పడు? ఆలోచించండి ఒకసారి. ఎన్నో జానపద సినిమాలు చేశారు బాలయ్య బాబు, మరి చిరంజీవి గారు చేయలేదు. అయినా కానీ
చిరంజీవి గారికి గుర్తింపు తగ్గిందా? చిరంజీవి గారు చేసినన్ని మాస్ సినిమాలు బాలయ్య బాబు చేసి ఉండకపోవచ్చు, అయినా బాలయ్య బాబు గుర్తింపు తగ్గిందా? ఎవరికి వారే ప్రత్యేకం, ఎవరికి వారే అద్భుతం. ఇండస్ట్రీని ఏలినటువంటి విధానం మనం చూడాలి తప్ప ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మంట పెట్టి చలి కాచుకునేటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో చాలా మంది. ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక టైంలో బాలయ్య బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ 4 పిల్లర్లు అని చెప్పుకున్నారు. అదే తొక్కేశాడు బాస్ అనే పదం అప్పుడుంటే చిరంజీవి ఒక్కరే సెంటర్ పిల్లర్ అని చెప్పుకునేవారు కదా. మరి ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో అలాంటి ఒక ఆర్టికల్ రాలేదు? ఎందుకంటే ఒకరిని ఒకరు తొక్కడం అనేది కేవలం మన భ్రమ, మనం చూస్తున్నటువంటి విజన్. మన విజన్ మారాలి అంతే, హీరోలు కాదు. ఫ్యాన్స్ కూడా గొడవలు పెట్టుకుంటున్నారు తప్ప హీరోల మధ్య గొడవలు ఉండవు. ఈ మధ్య బాలయ్య బాబు, చిరంజీవి ఒకే స్టేజ్ మీద మాట్లాడుతూ ఇంద్రసేనారెడ్డిని, సమరసింహారెడ్డిని పక్క పక్కన చూపించేటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉంటే తీసుకురండి, చేద్దాం, మేము రెడీగా ఉన్నాం అని. ఏం బ్రదర్ అంటే నేను సిద్ధమే అన్నారు బాలయ్య బాబు. ఏం భయపడి విసురుతున్నా ఛాలెంజ్ తీసుకుంటావా అన్నారు. అంటే వాళ్ళ మధ్య ఏమి పొరపచ్చాలు లేవు, మనం పెడుతున్నాం అంతే. వాళ్ళ మధ్య ఏమి గొడవలు లేవు, మీరు ఊహించుకుంటున్నారు అంతే. వాళ్ళు బాగానే ఉంటారు. మొన్న మనశంకర వరప్రసాద్ సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ గారు గెస్ట్ రోల్ చేస్తారు. రేపొద్దున వెంకటేష్ సినిమాలో బాలయ్య బాబు గెస్ట్ రోల్ చేస్తారు, బాలయ్య బాబు సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తారు. ఆశ్చర్యం ఏమీ లేదు. ఇది వాళ్ళ వృత్తి, వాళ్ళ బిజినెస్. ఇక్కడ వాళ్ళ గురించి గొడవలు పెట్టుకుంటున్నటువంటి వ్యక్తులు నా దృష్టిలో అజ్ఞానులు, ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి మూర్ఖులు, అతి తెలివి. పైగా ఈ మధ్య సినిమాలకి రాజకీయాలకి కాస్త దగ్గర సంబంధం ఏర్పడింది కాబట్టి రెండింటినీ కలిపి ఏదో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కూడా జరుగుతుండొచ్చు మేబీ. కానీ దానివల్ల ఫ్యాన్స్ దయచేసి గొడవల దాకా పోకండి. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గాను అల్లు అర్జున్కి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు జరిగాయి. రామ్ చరణ్కి అల్లు అర్జున్కి, మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్కి, బాయ్ అని, అల్లు అర్జున్ అని, ఏది చిన్న చిన్న గొడవలు కామన్గా పెట్టారు. ఏది పెట్టినా వాళ్ళంతా ఒకటే, మధ్యలో మీరే ఎర్రి పప్పలయ్యారు. ఆలోచించుకొని జాగ్రత్తగా పెడితే మంచిదని నా అభిప్రాయం. మరి బాస్ తొక్కేశారు అనే దాంట్లో వాస్తవం లేదు అనేది నా వాదన. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.